బాబా అద్దరిపోయింది. ఏం డాన్స్, ఏం ఫిగరు. ఇగో పిల్ల, నీకెన్ని పైసలు కావాలో చెప్పు, నేను ఇస్తా. ఇవాళ నుంచి నువ్వే నా బార్ల పర్మనెంట్ డాన్సర్వి. మేమంతా సంకనాగిపోవాలా? మేము ఇంట్రడ్యూస్ చేసి మీ అందరికి అప్పగించాలా? ఎవరి కోసం పంపిస్తారేంటి? ఆ గది మాట అంటే ఇదిగో ముందు నా చెప్పేది ఆలకించండి. రేపొద్దున ఆదివారం మలకపేటలో ఉన్న నా బారికి పంపించాలంటున్నాను. అదేం కుదరదు భాయ్. హఫ్సీ గొడవలో ఖాళీజీలు ఎక్కువ. రేపు ఆదివారం, అందుకు ముందు మాకీ పంపించాలి. ఆగండయ్యా, ఉమ్మడిగా లైసెన్సులు తెచ్చుకున్నాం, ఉమ్మడిగా లాభాలు పంచుకున్నాం, అట్టాగే ఈ అమ్మాయిని కూడా పంచుకున్నాం. అట్లయితే గా పోలీసుల ప్రాబ్లం ఉండదా? పోలీసోళ్ళ వాళ్ళేం బీక్తారు? హోమ్ మినిస్టరే నా జోబ్ లో ఉన్నాడు. నీకేమి టెన్షన్ అక్కర్లేదు పిల్ల. ఉమ్మడిగా ఉంచుకుంటాం, ఉమ్మడిగా పంచుకుంటాం. మమ్మల్ని అరెస్ట్ చేసే దమ్మే పడుకుందిరా? ఎవర్రా మమ్మల్ని అరెస్ట్ చేయించింది? నా మీద కేసు పెట్టే దమ్మే వనుకుందిరా? ఇన్స్పెక్టర్, ఎవడ్రా మీ ఆఫీసర్? నేనే రాసాలే. మైసమ్మ మైసమ్మ IPS. నువ్వు బార్లో డాన్స్ చేసింది నువ్వే కాదు? ఏందే పెద్ద రెచ్చిపోతున్నావు? మాకీ సంగతి నీకు తెలవదు. నేనెవరో తెలుసా? సత్తి, సనత్ నగర్ సత్తి. నేను విజిలేసాననుకో సిటీ మొత్తం బంద్ అయిపోవాలా, ఎరికేనా? హుస్సేన్ భాయ్, హబ్సీ గుడాకా హుస్సేన్. నేను తోడ కొట్టాననుకో పోరా అసెంబ్లీ ఇక్కడ ఉండాలి. క్యా దేఖ్తా హై? మాకీ సంగతి మీకు తెలవదు. సెల్ ఓపెన్ చేయి. ఎస్ మేడం. స్వామి, వాళ్ళిద్దరిని ఇడికి పంపి. మేడం గారు పిలుస్తున్నారు కదా రా. అల్లు భాయ్, చూప్, గట్ల నిలబడి ఉండ్రి. సాలే. స్వామి, దీనికి నూనె గొడ్డు కారం మంచిగా పట్టి. ఓకే మేడం. వద్దు వద్దు మేడం, మాతో పెట్టుకోవద్దు. నీకే చెప్తున్నా. లాఠీ రెడీ మేడం. ఏంద్రా అయింది? ఏంద్రా అన్నావు? ఏమన్నా? నువ్వు సీటీ కొడితే సిటీ మొత్తం బంద్ అవుతుందా? అవుతుంది. కొట్టు. వద్దు మేడం. కొట్టు. నా కోపం తెప్పించొద్దు. అరే వేస్తున్నా మేడం. ఏందిరా గిది సిటీనా? జారిపోయింది మేడం. దీనికి సిటీ మొత్తం బంద్ అవుతుందా? ఒకసారి అయింది మేడం. అసలు సిటీ అంటే ఏందో తెలుసారా నీకు? సాలే. గిదిరా సీటీ అంటే. ఏయ్, నువ్వు పక్కకు. అరే తు అరే, నువ్వేంద్రా అన్నావు? నువ్వు తొడగొడితే అసెంబ్లీ మొత్తం వీడుంటదా? ఏది కొట్టు. గడిపడ వద్దు మేడం, ఏదన్నా కూర్చొని మాట్లాడుకుందాం. అబే చెప్, ఏంద్రా కూర్చొని మాట్లాడుకునేది? కొట్రా. ఎయిసాలే. ఏంద్రా ఇది? తొడనా తోటకూర కాడనా? తొడగొట్టుడంటే ఏందో తెలుసారా నీకు? ఇదిరా తొడగొట్టుడంటే. మేడం ప్లీజ్,
నువ్వు ఆడదానివని వదిలేస్తున్నాం. నేను ఆడదాన్నేరా, కానీ నా సంగతి నీకు తెలియదు. అగో వాళ్ళని అడుగు చెప్తారు. నీ అసుంటి మొగోళ్ళని 100 మందిని ఒంగోబెట్టి పంచుగొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోతుంది. నువ్వు కోటింగ్ షురు చేయి. ఓకే మేడం. ఏ మేడం మన్న తెలిసిందంటే పీక కట్ చేస్తాడు. ఎవడ్రా మీ అన్న? పంజాగుట్ట పులి. అన్నా నమస్తే. రెండురా అయి కదా దీనికి ఆశ ఎక్కువైందిరా అమ్మాయి. నేనెవరో ఎరకనా నీకు? పంజాగుట్ట పులి. మా వాళ్ళని వదిలేయి. వదలకుంటే 2 నిమిషాలు టైం ఇస్తున్నా, వాళ్ళని వదిలేయి. మీరు బయట వెయిట్ చేయరా? అలాగేనా? నేను లోపల వెయిట్ చేస్తుంటా. 2 నిమిషాలు టైం ఇస్తున్నా. క్యాబ్ हेलो, मैं ओल्ड सिटी से कारपोरेटर बात कर रहा हूँ. मैडम पात बस्ती कारपोरेटर. అరే ఖైరే భాయ్, నాకు ఈ ఫోన్ వచ్చింది, నేను పోతా, నేను కొట్టుకో. क्या बे कुत्ते के बच्चे? छोड़ दो ऐसे साहब, छोड़ दो साहब. ఫోన్ నీకేనా? ఫోన్ నీకేనా? जबान संभाल के बात कर. అబే చుబ్బే. పాత బస్తీలో నల్లాల్లో నీళ్లు లేవు, బజార్ల లైట్లు లేవు, దవాఖానల మందులు లేవు, చదువుకున్నోళ్ళకు ఉద్యోగాలు లేవు, ఉద్యోగాలు ఉన్నోళ్ళకి జీతాలు లేవు. గిన్ని ప్రాబ్లమ్స్ ఉంటే तू पुलिस स्टेशन को क्यों फोन किया? मैं कारपोरेटर हूँ, तुझे देख लूंगा. ए ఏంద్రా నువ్వు देख लूंगा? లంగర్ హౌస్ చౌరస్తా మే లుంగి పంచ్ కొట్టినానంటే బిడ్డ పంచర్ అయిపోద్ది. శభాష్. ఫోన్ పెట్రా కుత్తే కి ఔలాద్. हेलो, ఆడగా ఇన్స్పెక్టర్ మైసం ఉంది ఏంటి? 1 मिनट सर. मैडम శ్రీకాకుళం ఎమ్మెల్యే. ఆగండి. ఆ శ్రీకాకుళం నుంచి వచ్చిన ఫోన్ నీ కోసం. నిన్ను వదిలి వీళ్ళని కొట్టమంటావు అంతేనా? శ్రీకాకుళం ఎమ్మెల్యే అప్పల రాజులు మాట్లాడుతున్నా. ఏంటి మా వాడిని బొక్కలు వేసినావట? ఇడిచిపెట్టు. ఆ నిడిచిపెట్టడం కాదు, నిన్ను బొక్కలో వేసి భూమికలు ఇరుస్తా. తొట్టు నా కొడక. అది పోలీస్ అంటే. కొట్టకుండా అరుస్తావురా కోతినాయలా. ఏయ్ ఆగుబే. నేను ఆగాను. 2 మినిట్ టైం ఇచ్చినావు కదా. అయిపోయిందమ్మా. అరే ఆగు. పిల్లిరా ఎక్కురా నీ మీద అనుమానం. హలో సార్, 1 మినిట్ సార్, ఒక్క నిమిషం. హోమ్ మినిస్టర్ గారు. ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారికి పంచర్ అయిపోద్ది. హలో, గుడ్ మార్నింగ్ సార్. నా గుడ్ మార్నింగ్. చెప్పండి సార్. ఏంటి చెప్పేది? వాళ్ళంతా మన వాళ్ళే, వదిలిపెట్టేసే. మీరు చెప్పినాక ఇంకేంది సార్? వెంటనే వదిలే. ఇప్పుడే వదిలేస్తా సార్. ఏమైనా ఉంటే కూర్చోబెట్టి సెటిల్ చేసుకో. ఓకే సార్, ఉంటా సార్. స్వామి మేడం, వాళ్ళని వదిలేయ్. ఇదేదో ముందే చేయొచ్చుగా, ఇంత బిల్డప్ ఎందుకు? రేయ్, కొట్రా. చల్లడు. పోరా. యాడికెళ్ళి ఫోన్ రావాలని వెయిట్ చేసినో ఆడికెళ్ళి వచ్చింది. ఇప్పుడు వీళ్ళని కూసోబెట్టి ఎట్లా సెటిల్ చేయాలనో గట్ల చేస్తా. చెప్పండి, ఏం తీసుకుంటారు? చాయ్, బిస్కుట్, సమోసా, ఇంకేమన్నా? భాషా మేడం. पूरे अरेंज करो. जी मैडम. तुम सब लोग बाहर जाओ. स्वामी, go have coffee. Out. ఇప్పుడు చెప్పుండ్రి. అది కాదు మేడం. నస లేకుండా మ్యాటర్లకు రండి. మేడం, మీరు కొత్తగా వచ్చారు, ఎవరు మీకు చెప్పుండకపోవచ్చు. మనకు మధ్యలో కొంత అండర్స్టాండింగ్ రన్ అవుతుంది మేడం. ఏందిరా అండర్స్టాండింగ్? అది మీకు ప్రతి నెల మా అసోసియేషన్ తరపున మీ పోలీస్ స్టేషన్ కి 50,000 ఇచ్చుకుంటున్నాం మేడం. నడవద్. మరి అంత ఏమంటారు? 2 लाख. ఎంపీ ఏకాంబరం, ఎంపీ ఏకాంబరం, ఎంపీ ఏకాంబరం, ఎంపీ ఏకాంబరం, ఎంపీ ఏకాంబరం, ఎంపీ ఏకాంబరం. ఏయ్, మీరు మాత్రం వస్తారండి. మీరంతా ఇక్కడే ఉండి వస్తాను. రండి, మీరు రండి. ఏకాంబరం, ఢిల్లీ కింగ్ ఏకాంబరం. మీరంతా ఇక్కడే ఉండండి. అన్నా నమస్తే అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. నమస్తే అన్నా. ఈ దండలన్నీ నీ వల్లే అన్నా.
నాకు వచ్చిన రాజకీయ పలుకుబడి నీ వల్లనే అన్నా. అన్నా ఇదంతా నీ చలవే అన్నా. ఈ సిటీలోకే పేరు మసి నడుచుంటున్నా నేను. నా మీద ఇన్ని మర్డర్ కేసెస్ ఉన్నాయి. ఉన్నది ఒకే ఒక ఎమ్మెల్సీ సీటు. ఆ ఎమ్మెల్సీ సీటు కోసం హేమీలు పోటీ పడ్డారు. కానీ నువ్వేం చేసావు? ఢిల్లీ వెళ్ళావు, చక్రం తిప్పావు, అంతే. ఆ ఎమ్మెల్సీ సీటు నాకు ఇప్పించావు. థ్యాంక్స్ అన్నా, థ్యాంక్స్. మాయా, ఢిల్లీ నుంచి ఫోన్. ఏంటంట? అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారంట, మీరు ఓటేయాలంట. మీ వెనుకున్న 5 ఎంపీలను తీసుకుని ఢిల్లీ రమ్మంటున్నాడు. ఏంటి వాడు రమ్మనగానే బయలుదేరడానికి మేమైనా వాడి చెప్పరాసు అనుకుంటున్నాడా? ముందు రేటు తేల్చమను. అలాగే. ఓకే. హలో అన్నా, నువ్వు నా పాలిటి దేవుడు అన్నా. నీ మేలు జన్మకి మర్చిపోనన్నా. సర్లే లేరా. లేవనన్నా, లేవను. ఇక్కడే నీ పాదాల దగ్గర ఇక్కడే పనిచేస్తా అన్నా. మాయా, మనిషికి కోటిస్తాడంట. మడిసి బొడ్లో దోపుకోమను. హలో, మావితో చాలా ఏళ్ల క్రితం ఇప్పుడు నీలాగే ఒకడు నా కాళ్ళ దగ్గర పడి ఉండేవాడు. ఎవరన్నా? హోమ్ మినిస్టర్ సాధు. అవునా? మాయా, మనిషికి 2 కోట్లు ఇస్తాడంట. ముష్ట పెట్టే ఫోను. హలో, ఏంటయ్యా? ఓ సాధుగాడు నాకు వెన్నుపోటు పొడిచాడు. పట్టదారులు మినిస్టర్ అయిపోయాడు. నేను ఎంపీగా ఢిల్లీ వెళ్ళిపోయాను. మావయ్య నిన్నే చెప్పంటున్నాడు. ఒక్కొక్కరికి 3 కోట్లు చొప్పున 5 3 15, నాకు 5, టోటల్ గా 20. ముందుగా 10 అడ్వాన్స్ పంపించమను, నేను వస్తాను. అలాగే అన్నా. మీ రుణం తీసుకోవాలంటే నేనేం చేయాలో చెప్పన్నా? నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం. పార్టీ ప్రెసిడెంట్ నీ మరదలను ఉంచుకున్నాడంటగా? అవునన్నా. నీ మరదలు ఏం చెప్పినా చేస్తాడంటగా? చేస్తాడన్నా. నా మేనల్ని యూత్ ప్రెసిడెంట్ చేయించమను. ఇంతేనా? అదెంత పనా? చేసేస్తాడు. థ్యాంక్స్ కాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకో. అమ్మాయిల వీక్నెస్ తగ్గించు. రాబోయే రోజుల్లో నువ్వేరా నా రాజకీయ వారసుడివి. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? వీళ్ళని అరెస్ట్ చేస్తే ఈడికే తోలుక రావాలి, వీళ్ళని ఇంటరోగేట్ చేస్తే ఈయనే చెయ్యాలి, వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటే ఈయనే తీసుకోవాలి. యాడ్నో సీక్రెట్ ప్లేస్ కి తోలుకపోయి వీళ్ళని కొట్టి భయపెట్టి బెదిరించి వీళ్ళ దగ్గర కన్ఫెషన్ స్టేట్మెంట్ తీసుకోనీకి హౌ డేర్ యూ? మేడం, వీళ్ళంతా డబ్బు పలుకుబడి పొలిటికల్ సపోర్ట్ ఉన్నవాళ్ళు మేడం. వీళ్ళంతా చట్టాన్ని తారుమారు చేసి తప్పించుకోగలరా? అందుకే మేమే ఈ మర్డర్ చేస్తామని వీళ్ళ చేత కన్ఫెషన్ లెటర్ తీసుకున్నాను మేడం. ఇది చాలు మేడం, ఈ నా కొడుకుల చేత కరగడా లెక్క పెట్టించడానికి. ఇట్లీ ఎఫ్ఐఆర్ పేపర్స్ రెడీ చేసినవా? చేశాను మేడం. ఇట్లీ మేడం, ఇట్లీ వాళ్ళని వదిలే. మేడం మీరు చెప్పే కోర్టు వీళ్ళకి బెయిల్ ఇచ్చింది. ఇగో బెయిల్ పేపర్స్. రిలీజ్ దెమ్. మేడం ఏంటి మేడం? ఐ సెడ్ రిలీజ్ దెమ్. మేడం వద్దు మేడం, వాళ్ళ రిలీజ్ చేయదు మేడం. వాళ్ళ మీద కేసు పెట్టండి మేడం ప్లీజ్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. వీళ్ళ మీద కేసు పెట్టాలనో వద్దో నిర్ణయించాల్సింది నేను. బావా, ఎవరో లేడీస్ వచ్చారు. దిగు దిగు. జాగ్రత్త. గుడ్ మార్నింగ్ సార్. ఎవరో చెప్పు. అలాగే సార్. పోలీస్ ఆఫీసర్ మైసమ్మ. నమస్తే సార్. మినిస్టర్ గారు, మా పిల్లలు బయటకు వచ్చేసారు. చాలా థ్యాంక్స్ అండి. హలో, థ్యాంక్స్ చెప్పాల్సింది మా బావ కాదు, పోలీస్ ఆఫీసర్ మైసమ్మకి. ఇగో సార్, స్వామి ఆ నలుగురితో సంతకాలు పెట్టించిన కన్ఫెషన్ లెటర్, ఎఫ్ఐఆర్ ఫైల్. ఓకే 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 ఓకే. మైసమ్మ ఎక్కడో చూస్తున్నట్టు ఉంది. మైసమ్మ సార్, ఈ నలుగురిని కోర్టులో ఎక్కడ చేస్తున్నావు? ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తున్నావు? నెక్స్ట్ మండే సార్. నెక్స్ట్ మండే. నెక్స్ట్ మండే. మినిస్టర్ గారు, కోర్టులో మా పిల్లల్ని మీరే కాపాడాలి. ఏం పర్లేదు, మీ దగ్గర బ్లాక్ మనీ ఉండాలి కానీ మా బావ న్యాయాన్ని కూడా బ్లాక్ చేస్తాడు. ఏం బావా? చాలా థ్యాంక్స్ మినిస్టర్ గారు, మేము వెళ్ళొస్తాం. సార్, ఐ విల్ ఆల్సో మేక్ ఎ మూవ్. మైసమ్మ సార్, నువ్వు కూర్చో. నిన్ను ఎక్కడ చూస్తున్నట్టు ఉంది. ఇంతకు ముందు కలిసమ్మా? ఒక్కసారి కలిసినాం. నాకు గుర్తులేదే. నేను మర్చిపోలేదు. ఏదైనా పార్టీలో కలిసారా? పోలీస్ డే ఫంక్షన్ మీరు చీఫ్ గెస్ట్ గా వచ్చారు, అక్కడ కలిసి ఉంటారు. అవునా? ఓకే, కలుద్దాం. థ్యాంక్ యూ సార్. మేడం, మా బావ చూపు నీ మీద పడింది. ఇంకా నీ టైం స్టార్టింగ్ అయినట్టే. అవును, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది.